హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుందాం అంటే ఫంక్షన్, కాల్ స్టాక్ అండ్ రికర్షన్. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఓకేనా. ఈ రికర్షన్ దగ్గర చాలా మంది అయితే కన్ఫ్యూజ్ కావడం జరుగుతుంది. ఈ రికర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మన డిఎస్ఏలో కూడా మంచి రోల్ అయితే ప్లే చేయడం జరుగుతుంది. ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేయడం జరుగుతుంది. సో ఈ రికర్షన్ అనేది మనం సింపుల్గా మల్టిపుల్ ఎగ్జాంపుల్ తోటి డీటెయిల్గా అయితే అర్థం చేసుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంటి వరకు అయితే చూడండి అనమాట. ఓకేనా. బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో, సరే మనం ప్రీవియస్ వీడియోలో ఏం డిస్కస్ చేసుకున్నాం కొంచెం బ్రీఫ్గా తెలుసుకొని మనం ఈ వీడియోకి అయితే వెళ్దాం అనమాట. ఓకేనా. మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం, పాసింగ్ ఏ మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్. మనం ఒక ఫంక్షన్కి మ్యూటబుల్ ఆబ్జెక్ట్ని పాస్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది తెలుసుకోవడం జరిగింది. అలాగే దాంతోపాటు మనం ఎప్పుడైతే ఈ ఫంక్షన్ డెఫినేషన్లో ఒక ఆర్గ్యుమెంట్ని మనం క్రియేట్ చేసినప్పుడు, ఓకేనా, ఒక ఆర్గ్యుమెంట్కి ఒక వాల్యూ ఇచ్చి మనం రన్ చేసినప్పుడు అది అనేది ఓన్లీ ఒక్కసారి మాత్రమే ఎవాల్వ్ అవుతుంది అనేది తెలుసుకోవడం జరిగింది అనమాట. ఎప్పుడైతే మనం ఫంక్షన్ని మనం మల్టిపుల్ టైమ్స్ కాల్ చేసినా కానీ ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్ ఫంక్షన్ డెఫినేషన్లో ఆర్గ్యుమెంట్ ఉంటుంది కదా, అది ఓన్లీ ఒకసారి మాత్రమే ఎవాల్వ్ కావడం జరుగుతుంది. అంటే ఓన్లీ ఒకసారి మాత్రమే క్రియేట్ కావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. అలా అయినప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకేనా. ఒకసారి మనం వితౌట్ ఆర్గ్యుమెంట్ పాస్ చేసినప్పుడు, ఒకసారి విత్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినప్పుడు, మళ్ళీ వితౌట్ ఆర్గ్యుమెంట్ పాస్ చేసినప్పుడు ఏమవుతుంది అనేది ప్రీవియస్ వీడియోలో అయితే తెలుసుకోవడం జరిగింది అనమాట. ఒకసారి మీరు ఆ వీడియో చూడకుంటే తప్పకుండా ఆ వీడియో చేసి ఈ వీడియోకి అయితే రండి అనమాట. ఓకేనా. దాని తర్వాత మనం మల్టిపుల్ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అయితే తెలుసుకోవడం జరిగింది. బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అంటే ఏంది, ఆల్రెడీ మన కోడ్ అనేది రాసి ఉంటుంది, మనం ఆ ఫంక్షన్ కాల్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా. మిన్ అని, మ్యాక్స్ అని, సమ్ అని, సార్టెడ్ అని, ఇలా మనం ఈ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ గురించి అయితే తెలుసుకోవడం జరిగింది అనమాట. కానీ మిన్ అంటే ఏంది, ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ ఇచ్చినప్పుడు, ఒక మిన్ ఆఫ్ అని ఇచ్చినప్పుడు అందులో మినిమం నెంబర్ ఏందో మనకైతే రిటర్న్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. మ్యాక్స్ కూడా దానికి ఆపోజిట్. మన సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు, అలాగే ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినప్పుడు అందులో ఉన్న మ్యాక్సిమం నెంబర్ ఏందో మనకైతే రిటర్న్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. దాని తర్వాత సమ్. ఓకేనా. నేమ్ ఇట్సెల్ఫ్ చెప్తుంది కదా, ఆ నేమే మనకు చెప్పడం జరుగుతుంది. ఏం చెప్తుంది, ఈ సమ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఆ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ని సమ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. దీని తర్వాత సార్టెడ్. ఓకేనా. మనకు ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం సార్టెడ్ అనే ఈ ఫంక్షన్ యూజ్ చేసుకుంటే ఆ నెంబర్స్ అనేవి మనకి అసెండింగ్ ఆర్డర్లో రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో మనకైతే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. ఒకవేళ మీకు డిక్రీజింగ్ ఆర్డర్లో కావాలనుకుంటే బై డిఫాల్ట్గా మనకు ఒక ఆర్గ్యుమెంట్ అయితే ఉండడం జరుగుతుంది, రివర్స్. మనకి బై డిఫాల్ట్గా మనకి రివర్స్కి మనకి వాల్యూ వచ్చేసి ఫాల్స్ అని ఉంటుంది. మనం ఎప్పుడైతే ట్రూ అని ఇస్తామో అప్పుడు మనకి వాల్యూస్ అనేది డిసెండింగ్ ఆర్డర్లో అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. డిక్రీజింగ్ ఆర్డర్లో అయితే రావడం జరుగుతుంది, 3, 2, 1 ఈ విధంగా. ఓకేనా. మనం అలాగే మీకు ఒక కోడింగ్ ఛాలెంజ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా. ఒక కోడ్లో ఒక మిస్టేక్ ఉంటుంది, దాన్ని మీరు ఐడెంటిఫై చేయమని ఒక కోడింగ్ ప్రాక్టీస్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా. మీరు చాలామంది చేశారు అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఈ వీడియోని పాస్ చేసి ఒకసారి మీరు ట్రై చేయండి అనమాట ఈ కోడ్ని చేయడానికి. కోడ్లో మనకి ఒక చిన్న మిస్టేక్ అయితే ఉండడం జరిగింది. మనకి అవుట్పుట్ అనేది వాటి యొక్క స్క్వేర్స్ అనేది రావాలన్నమాట. ఓకేనా. వాటి యొక్క స్క్వేర్స్ వచ్చి అవి సార్టెడ్ ఆర్డర్లో ఉండాలన్నమాట. ఓకేనా. ఒకసారి మీరైతే వీడియోని పాస్ చేసి ఒకసారి అయితే ట్రై చేయండి అనమాట. ఓకేనా. మనం కూడా విఎస్ కోడ్కి వెళ్ళి మనం కూడా చేద్దాం అనమాట. ఓకేనా. 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 చేశారనుకుంటున్నాను. ఇప్పుడు మనం విఎస్ కోడ్ ఓపెన్ చేసి మనం ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. నేను ఆల్రెడీ కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం దీన్ని అయితే రన్ చేసి అయితే చూద్దాం. ఇక్కడ మనం ఈ కోడ్ని అయితే రన్ చేద్దాం. ఓకేనా. ఈ కోడ్ రన్ చేస్తే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, 4, 16, 1, 9, 25 అయితే రావడం జరుగుతుంది. మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, స్క్వేర్సే వస్తున్నాయి కానీ మనకి సార్టెడ్ ఆర్డర్లో రావాలి కదా. ఓకేనా. 2 స్క్వేర్ ఎంత 4, 4 స్క్వేర్ ఎంత 16, వాటి స్క్వేర్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ స్క్వేర్స్ అనేది మనకి సార్టెడ్ ఆర్డర్లో అయితే ఉండాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం వాటిని అయితే స్టార్ట్ చేద్దాం. దానికి మనకి ఏం యూజ్ చేస్తాం, బిల్ట్-ఇన్ ఫంక్షన్ ఉంది కదా సార్టెడ్ అని, అదైతే యూజ్ చేసుకుందాం అనమాట. ఓకేనా. మనకి ఇచ్చిన ఇన్పుట్స్ని మనం ముందుగా స్టార్ట్ చేసి వాటి తర్వాత స్క్వేర్ చేసి ఆ లిస్ట్లో అయితే స్టోర్ చేసుకుందాం అనమాట. లిస్ట్ అండర్ స్కోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సార్టెడ్ ఆఫ్ లిస్ట్ అండర్ స్కోర్ ఏ. ఓకేనా. ఇప్పుడు మనకి కట్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ రన్ చేసినట్టయితే చూసారు కదా, 1, 4, 9, 16, 25 అయితే రావడం జరిగింది. ఒకవేళ మీరు ఇక్కడే కాకుండా స్టార్ట్ చేసేది మీకు అంతా మీరు స్క్వేర్ చేసిన తర్వాత కూడా మీరైతే సార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కామెంట్ చేసినట్టయితే మీరు ఇక్కడ కూడా రిజల్ట్ని కూడా సార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సార్టెడ్ ఆఫ్ అని ఇచ్చినట్టయితే ఇప్పుడు కూడా మనకి కట్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ కూడా మనకి సేమ్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. ఈ విధంగా మనకి 2 టైప్స్లో కూడా చేయొచ్చు. ఇక్కడ మళ్ళీ మన స్టైల్లోకి వచ్చినట్టయితే మనకి ఇక్కడ చూసారు కదా, లిస్ట్ అండర్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు సార్టెడ్ ఆఫ్ లిస్ట్ అండర్ స్కోర్ ఇచ్చినట్టయితే మనకి ఈ విధంగా అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. దీని తర్వాత మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసుకుందాం అంటే మన అజెండా ఏంటంటే ఫంక్షన్ కాల్ స్టాక్ అండ్ రికర్షన్. ఓకేనా. ఇక్కడ మనకి స్టాక్ అంటే ఏందో తెలుసుకుందాం, అలాగే ఫంక్షన్ కాల్ ఇన్ అనదర్ ఫంక్షన్. ఓకేనా. అందులో మనకి ఫంక్షన్ కాల్ స్టాక్ అంటే ఏందో తెలుసుకుందాం, అలాగే రికర్షన్. ఈ రికర్షన్ గురించి కూడా మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి ఏంది,
ముందుగా మనకి స్టాక్ అంటే ఏందో తెలుసుకుందాం అనమాట. స్టాక్ ఈజ్ ఏ డేటా స్ట్రక్చర్ దట్ స్టోర్స్ ఐటమ్స్ ఇన్ ఏ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మేనర్. ఓకేనా? ఒక డేటా స్ట్రక్చర్ అంటే ఏంది? ఒక డేటాని ఆర్గనైజ్గా ఉంచడాన్ని మనం డేటా స్ట్రక్చర్ అయితే అంటాం అనమాట. ఓకేనా? డేటాని ఆర్గనైజ్గా ఉంచడాన్ని మనం డేటా స్ట్రక్చర్ అయితే అంటాం కదా. కానీ ఇక్కడ స్టాక్ అంటే ఏంటంటే, ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్తో అయితే అర్థం చేసుకుందాం. కానీ ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో అయితే ఈ స్టాక్ని అయితే అర్థం చేసుకుందాం. ఇక్కడ మనకి ఏమున్నాయి? ఒక ప్లేట్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా? ఒక్కొక్క దానిపైన ఒకటి ప్లేట్స్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు మనం నీకు ఇన్ని ప్లేట్స్ ఉన్నాయి కదా, ఇందులోకి వెళ్ళి నేను ఒక ప్లేట్ తీసుకోమంటే మీరు ఏ ప్లేట్ తీసుకుంటారు? ఈ పైన ఉన్న ప్లేట్స్ అయితే తీసుకుంటారు కదా. ఓకేనా? అది ఈ స్టాక్లో కూడా సేమ్ అనమాట. ఓకేనా? లాస్ట్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనమాట. మనం లాస్ట్లో ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ అవుట్ అవుతుంది అనమాట. లాస్ట్లో ఉన్న డేటా ఐటమ్ అనేది ఫస్ట్ అవుట్ అవుతుంది. ఓకేనా? ఈ లిస్ట్ ఆఫ్ ప్లేట్స్ అంటే ఈ డేటా ఐటమ్స్ అనుకుంటే. ఓకేనా? మనం ఏది తీస్తాం ఫస్ట్? లాస్ట్ ఏదైతే పెడతాం ఫస్ట్ అది తీస్తాం అనమాట. ఓకేనా? లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ స్టాక్ అంటే. ఓకేనా? ఇదైతే అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం ఈ రికర్షన్లో అలాగే ఫంక్షన్ కాల్ ఇన్ అదర్ ఫంక్షన్లో కూడా ఈ కాన్సెప్ట్ అయితే యూజ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఈ స్టాక్ ఫంక్షన్ అయితే యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ స్టాక్ అంటే ఏంటంటే, మనకి ఫంక్షన్ కాల్ జరిగేటప్పుడు మనకి ఇంటర్నల్గా కంప్యూటర్లో ఈ విధంగా స్టాక్ లాగా డేటా అనేది స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఈ స్టాక్ లాగా డేటా అనేది స్టోర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా? లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఇది ఒకటి గుర్తుంటుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం కాలింగ్ ఏ ఫంక్షన్. ఓకేనా? ఒక ఫంక్షన్ని ఇంకో ఫంక్షన్లో కాల్ చేస్తున్నాం అనమాట. ఏ విధంగా? ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ డెఫ్ ఫంక్షన్ _2 అని ఉంది. ఇది మనకి సెకండ్ ఫంక్షన్. ఈ సెకండ్ ఫంక్షన్లో ఏం చేస్తున్నాం మనం? ఫస్ట్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఓకేనా? కాలింగ్ ఫంక్షన్ 1 ఇన్సైడ్ ఫంక్షన్ 2. ఓకేనా? ఫంక్షన్ 2లో ఫంక్షన్ 1 అయితే కాల్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? దీన్ని మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. మనం ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ చేసాం అనమాట ఇది. కానీ మనకు తెలియకుండానే ఒక ఫంక్షన్లోకి వెళ్ళి ఇంకో ఫంక్షన్ కాల్ చేయడం చేసాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి ఏంది? ఇక్కడ మనకి ఒక కోడ్ అవుతుంది అనమాట. కోడ్లో మనం ఏం చేస్తున్నాం? లెన్ ఆఫ్ అంటే ఏంది? ఒక ఫంక్షన్, బిల్ట్ ఇన్ ఫంక్షన్ కదా. ఈ ఫంక్షన్లోకి వెళ్ళి ఇంకో బిల్ట్ ఇన్ ఫంక్షన్ అయితే కాల్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? చూసారు కానీ లెన్ ఆఫ్, అలాగే మ్యాక్స్ ఆఫ్, ఓకేనా, రేంజ్ ఆఫ్, ఈ విధంగా మనం ఒక ఫంక్షన్లోకి వెళ్ళి ఇంకో ఫంక్షన్ అయితే కాల్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? ఈ కోడ్ ఏం చెప్తుంది? కోడ్ ఏం చేస్తున్నాం మనం? ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఇందులో మనకి లార్జెస్ట్ నెంబర్ ఏందో చూస్తున్నాం అనమాట. అండ్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్కి స్క్వేర్ చేసి అందులో లార్జెస్ట్ నెంబర్ ఏందో ఐడెంటిఫై చేస్తున్నాం అనమాట ఈ కోడ్. ఓకేనా? కోడ్ యొక్క అవుట్పుట్. ఆ అవుట్పుట్ తెచ్చుకోనికి మనకి ఈ ఫంక్షన్ లోపల ఇంకొన్ని ఫంక్షన్ అయితే కాల్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? ఒక ఫంక్షన్ లోపల ఇంకో కొన్ని ఫంక్షన్స్ అనేది కాల్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? దీని తర్వాత మనం దీన్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అయితే అర్థం చేసుకుందాం. ఇంకా డీటెయిల్గా అయితే అర్థం చేసుకుందాం అనమాట. ఇప్పుడు మనకి 2 ఫంక్షన్స్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా? ఫస్ట్ ఫంక్షన్ ఏంది? ఇప్పుడు మనకి డెఫ్ గెట్ అండర్స్కోర్ సమ్ అండర్స్కోర్ SQRS. ఓకేనా? ఇక్కడ మనకి లిస్ట్ అండర్స్కోర్ ఏ. ఓకేనా? ఇక్కడ మనకి ఒక లిస్ట్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా? డీటెయిల్గా అయితే చూడండి. ఇప్పుడు మనకి ఒక లిస్ట్ అయితే ఉండడం జరిగింది. 1, 2, 3 అని అయితే ఉండడం జరిగింది. ఓకేనా? దీన్ని మనం ఈ ఫంక్షన్కి మనం ఆర్గ్యుమెంట్ లాగా అయితే పంపడం జరిగింది. ఓకేనా? దీనికి ఆర్గ్యుమెంట్ లాగా అయితే పంపడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ మనకి ఏం కావాలి? ఆ నెంబర్స్కి స్క్వేర్ చేసి వాటి యొక్క సమ్ కావాలన్నమాట మనకి. ఓకేనా? ఈ లిస్ట్లో ఉన్న ఐటమ్స్కి స్క్వేర్ చేసి మనకి సమ్ కావాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ప్రతి ఐటమ్కి 1 స్క్వేర్ చేస్తున్నాం, మళ్ళీ ప్లస్ చేస్తున్నాం, మళ్ళీ సెకండ్ దానికి ఏం చేస్తున్నాం? మళ్ళీ స్క్వేర్ చేస్తున్నాం, మళ్ళీ థర్డ్ నెంబర్ ఏం చేస్తున్నాం? మళ్ళీ స్క్వేర్ చేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు మనం ఈ స్క్వేర్ అనేది రిపీట్ చేస్తున్నాం అనమాట. ప్రతి నెంబర్ మీద మనం స్క్వేర్ చేస్తున్నాం. సో మనకి ఈ స్క్వేర్ చేయడానికి ఇంకొక ఫంక్షన్ అయితే రాసాం అనమాట. ఓకేనా? ప్రతి నెంబర్ని స్క్వేర్ చేయడానికి ఇంకో ఫంక్షన్ అయితే రాసాం అనమాట. ఈ ఫంక్షన్ ఏంది? గెట్ అండర్స్కోర్ SQRD అండర్స్కోర్ వాల్యూ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి ఎక్స్ అంటే ఈ వాల్యూస్ని ఒక్కో దాన్ని పంపడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఈ ఎక్స్ అంటే ఒక్కొక్క ఐటమ్ని మనం ఈ ఫంక్షన్కి అయితే ఆర్గ్యుమెంట్ లాగా అయితే పంపడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూడండి, మనం ఏం చేస్తున్నాం? కాలింగ్ గెట్ అండర్స్కోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ అండర్స్కోర్ వాల్యూ. ఓకేనా? ఇప్పుడు మనం ఆ ఫంక్షన్ని మనం ఏం చేస్తున్నాం? ఇన్సైడ్ గెట్ అండర్స్కోర్ సమ్ అండర్స్కోర్ ఆఫ్ అండర్స్కోర్ SQRS ఇందులో మనం కాల్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ మనం దీన్ని స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకున్నాం అనమాట. ఈ ఎగ్జాంపుల్ని మనం స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకున్నాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫంక్షన్ డెఫినేషన్ అయితే కాల్ అవుతుంది అనమాట. ఓకేనా? దీన్ని అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఓకేనా? మనకు ఫంక్షన్ కాల్ చేయలేం కాబట్టి ఈ ఫంక్షనల్ బ్లాక్లోకి అయితే వెళ్ళడం జరగలేదు అనమాట. ఆ బ్లాక్లోకి అయితే వెళ్ళదు అనమాట, ఆ ఫంక్షనల్ బ్లాక్లో. దీని తర్వాత మనకి సెకండ్ ఫంక్షన్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. కానీ దీని తర్వాత మనం ముందుగా ఏం చేస్తున్నాం?
లిస్ట్ అండర్ స్కోర్ ఏలో మనకి ఒక సెట్ ఆఫ్ ఒక లిస్ట్ని అయితే పెట్టడం జరుగుతుంది. 1, 2, 3 లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనేది ఈ ఆబ్జెక్ట్ని రిఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ లిస్ట్ని రిఫర్ చేయడం జరుగుతుంది. ఓకేనా. దీని తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఓకేనా, సమ్ అండర్ స్కోర్ ఆఫ్ అండర్ స్కోర్ SQRS. ఇందులో ఈ వేరియబుల్కి మనం ఏం చేస్తున్నాం, ఒక ఫంక్షన్ కాల్ అయితే చేస్తున్నాం అనమాట. ఓకేనా. గెట్ అండర్ స్కోర్ సమ్ అండర్ స్కోర్ ఆఫ్ అండర్ స్కోర్ SQRS అని ఒక ఫంక్షన్ కాల్ అయితే చేస్తున్నాం అనమాట. ఆ ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్ కింద ఈ లిస్ట్ అనేది పంపడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ మనకి లిస్ట్ అనేది ఎక్కడికి వస్తుంది, ఈ ఫంక్షన్కి అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఈ ఫంక్షన్కి వాల్యూ అనేది ఏమొస్తుంది, 1, 2, 3 అనే ఒక లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు మనకి ఈ బ్లాక్లోకి అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు మనకి SQRS అండర్ స్కోర్ సమ్, ఓకేనా, మనం స్క్వేర్ చేసిన దాటిని సమ్ చేయడానికి ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా. స్క్వేర్ చేసిన వీటిని మనం సమ్ చేసుకోవడానికి వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మనకి లిస్ట్ ఉంది, ఈ లిస్ట్ని ఒక్కొక్క ఐటమ్ని ఈ ఫంక్షన్ పాస్ చేయాలి కదా. గెట్ అండర్ స్కోర్ SQRD అండర్ స్కోర్ వాల్యూకి మనం పాస్ చేయాలి. సో మనకి దానికోసం ఫర్ ఈచ్ లూప్ అనేది యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. ఫర్ ఈచ్ లూప్ అనేది యూజ్ చేసుకొని ఒక్కొక్క ఐటమ్ని పంపిస్తున్నాం అనమాట ఆ ఫంక్షన్కి. ఓకేనా. ఇప్పుడు మనకి ఐ అంటే ఏం రిప్రజెంట్ చేస్తుంది, 1ని రిప్రజెంట్ చేస్తుంది కదా. ఆ 1ని ఈ ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్ లాగా పంపిస్తున్నాం అనమాట. ఓకేనా. ఆ ఫంక్షన్కి వాల్యూ లాగా అయితే పంపడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం చూసారండి, ఇక్కడ చూడండి. ఓకేనా. ఇది మనకి ఏంది, ఒక స్టాక్ అనమాట. ఓకేనా. మనకి ఇంటర్నల్లో కంప్యూటర్లో ఈ విధంగా స్టోర్ అవుతుంది. ఒక ఫంక్షన్ రన్ అయ్యేటప్పుడు ఈ విధంగా స్టోర్ కావడం జరుగుతుంది అనమాట. ముందుగా ఫంక్షన్ కాల్, ఏ ఫంక్షన్ కాల్ జరిగింది, ఈ ఫంక్షన్ కాల్ జరిగింది కదా. సో మనకి ఆ ఫంక్షన్ అనేది కింద ఉంటుంది. ఓకేనా. తర్వాత ఏంది, ఈ ఫంక్షన్ కాల్ జరిగింది. సో మనకి ఆ ఫంక్షన్ అనేది పైన ఉంటుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి 1 అనేది దీన్ని పాస్ అయింది. ఇప్పుడు మనకి ఏం చేస్తుంది, స్క్వేర్ చేసి దాన్ని అయితే రిటర్న్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఈ ఫంక్షన్కి వచ్చాం, ఇప్పుడు మనకి వాటిని స్క్వేర్ చేసి మనకైతే దీనికి రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకేనా. SQRS అండర్ స్కోర్ సమ్లో మనకి స్టోర్ కావడం జరుగుతుంది అనమాట. కానీ ఇప్పుడు మనకి 1 అనేది స్టోర్ అయింది ఇందులో. ఓకేనా. ఇందులో 1 అనేది స్టోర్ అయింది. ఇప్పుడు మనకి ఐ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఐ అనేది ఇప్పుడు 2 అనేది రిప్రజెంట్ చేస్తుంది అనమాట. 2ని రిప్రజెంట్ చేస్తుంది. మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ ఫంక్షన్ కాల్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. మళ్ళీ ఇక్కడ చూడండి, ఫంక్షన్ కాల్ అనేది 2 అనే వాల్యూ అనేది పాస్ చేస్తుంది. ఓకేనా. ఇక్కడ మనకి ఏం జరుగుతుంది చూసినట్టయితే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ జరుగుతుంది అనమాట. ఓకేనా. లాస్ట్లో వచ్చింది ముందుగానే వెళ్ళిపోతుంది. ఈ ఫస్ట్గా వచ్చింది మనకి ఇక్కడనే ఉంది, ఇది ఇంకా వెళ్ళలేదు అనమాట. లాస్ట్లో వచ్చింది ఫస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా. మళ్ళీ ఏం చేస్తున్నాం, మళ్ళీ 2కి స్క్వేర్ చేసి మళ్ళీ రిటర్న్ చేస్తున్నాం అనమాట. మళ్ళీ సమ్లో స్టోర్ చేస్తున్నాం. మనకేమైంది, మనకి 5 అయితే కావడం జరిగింది. ఓకేనా. ఇక్కడ చూడండి. ఓకేనా. 4 + 1 5 కదా, మనకి 5 అనేది రావడం జరిగింది. దీని తర్వాత మళ్ళీ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఓకేనా. ఇప్పుడు మనకి ఐ అనేది దేని రిప్రజెంట్ చేస్తుంది, 3ని. ఇప్పుడు మళ్ళీ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు చూడండి 3 అనే దాన్ని వాల్యూ కింద పంపిస్తున్నాం అనమాట. ఓకేనా. వాల్యూ కింద పంపడం జరుగుతుంది. మళ్ళీ పంపినప్పుడు మళ్ళీ 3కి స్క్వేర్ చేసినాం, స్క్వేర్ చేసి రిటర్న్ చేస్తే మనకి ఇందులోకి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడికి ఫంక్షన్ ఎక్కడైతే కాల్ చేసామో అక్కడికి అయితే రావడం జరుగుతుంది. మళ్ళీ దాంట్లో స్టోర్ చేస్తున్నాం అనమాట. కానీ సమ్లో స్టోర్ చేస్తున్నాం, 14 అయితే రావడం జరిగింది. ఓకేనా. ఇక్కడ ఏమైంది, ఇక్కడ మనకి 14 అయింది కదా, ఇక్కడ మనకి సమ్ అయింది. మళ్ళీ ఇక్కడ రిటర్న్ చేస్తున్నాం. ఓకేనా. ఇప్పుడు మనకి 14 కాగానే, ఇప్పుడు మనకి 40 కాగానే ఇక్కడ మనకి రిటర్న్ అవుతుంది అనమాట. ఈ రిటర్న్ ఏమవుతుంది, ఈ ఫంక్షన్ కాల్ అయింది కదా, దీన్ని రిటర్న్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. ఈ ఫంక్షన్ని రిటర్న్ చేస్తున్నాం. ఓకేనా. ఫస్ట్ ఇక్కడ ఫంక్షన్ కాల్ చేసాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ మనకి మళ్ళీ ఈ ఫంక్షన్ అనేది మనకి రిటర్న్ వస్తుంది అనమాట. ఈ 14ని రిటర్న్ చేస్తుంది. కానీ ఇప్పుడైతే మనం రిటర్న్ చేస్తామో ఆ 14ని రిటర్న్ చేసి మనకి ఇక్కడ ఇందులో స్టోర్ అవుతుంది అనమాట. సమ్ అండర్ స్కోర్ ఆఫ్ అండర్ స్కోర్ SQRSలో మనకి స్టోర్ కావడం జరుగుతుంది ఈ 14 అనేది. ఓకేనా. మనం ప్రింట్ చేస్తే మనకి 14 అనేది అవుట్పుట్ కింద రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇది మనకి ఒక ఫంక్షన్ని ఇంకో ఫంక్షన్లో కాల్ చేసినప్పుడు ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. మనకి ఏమైనా జరుగుతుంది ఈ స్టాక్లో, ఇప్పుడు మనకి కంప్యూటర్లో ఏం జరుగుతుందంటే మనం ఒక ఫంక్షన్ని ఇంకో ఫంక్షన్లో కాల్ చేసినప్పుడు ఈ ఫంక్షన్స్ అనేవి ఒక ఫంక్షన్ పైన ఇంకో ఫంక్షన్ స్టోర్ అవుతుంది కదా, ఒక ఫంక్షన్ పైన ఇంకో ఫంక్షన్ అనేది రావడం జరుగుతుంది కదా, వాటిని మనం ఫంక్షన్ కాల్ స్టాక్ అనేది రావడం జరుగుతుంది, అనడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఫంక్షన్ కాల్ స్టాక్ అనేది పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏదైతే లాస్ట్లో వస్తుందో ఫంక్షన్ అది ఫస్ట్ బయటకు వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఏదైతే లాస్ట్లో వస్తుందో అది ముందుగా బయటకు వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ మనకి ఏం చేస్తుంది మన క్వశ్చన్లో, ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ కాల్ చేసాం, దానికి ఒక లిస్ట్ అనేది ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేసాం అనమాట. ఇక్కడ ఒక వాల్యూస్ని పాస్ చేసాం. ఇక్కడ ఏం జరుగుతుంది, ముందుగా 1కి స్క్వేర్ చేస్తుంది, దాని తర్వాత ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకేనా. ఈ ఫంక్షన్ అనేది పోవడం జరుగుతుంది, లాస్ట్లో వచ్చింది ఫస్ట్ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకేనా. ఇది మనకి బయటకు వచ్చింది. మళ్ళీ ఏం చేస్తున్నాం, 2కి స్క్వేర్ చేస్తున్నాం. సో మనకి ఈ ఫంక్షన్ అనేది కాల్ చేస్తున్నాం. మళ్ళీ ఏం చేస్తున్నాం, మళ్ళీ ఫంక్షన్ని తీసేస్తున్నాం అనమాట. ఈ ఫంక్షన్ పని అయిపోగానే మళ్ళీ లాస్ట్లో వచ్చింది తీసేస్తున్నాం. ఓకేనా. తీసేసినాం. మళ్ళీ 3కి చేస్తున్నాం.
3కి వాల్యూ పాస్ చేసి మళ్ళీ ఆ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మళ్ళీ ఫంక్షన్ రిటర్న్ కాగానే ఈ ఫంక్షన్కి రిటర్న్ కాగానే ఇది మళ్ళీ తీసేస్తున్నాం అనమాట. కానీ ఇప్పుడు అన్నీ అయిపోయినాయి కదా, మనకి పైన అయిపోయినాయి. కానీ దాని తర్వాత మళ్ళీ దీన్ని రిటర్న్ చేస్తాం అనమాట. ఫైనల్గా దీన్ని కూడా మనం రిటర్న్ చేస్తే ఇది అయితే బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా? ఇది కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం మీ కాన్సెప్ట్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం రికర్షన్ అంటే ఏందో చూద్దాం అనమాట. ఓకేనా? ఒక ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మనకి ఆ డేటా అనేది ఏ విధంగా స్టోర్ అవుతుంది, ఆ ఫంక్షన్ కాల్స్ అనేది ఏ విధంగా స్టోర్ అవుతున్నాయి అనేది మీరు అర్థం చేసుకోవాలన్నమాట. మెయిన్గా ఒక స్టాక్ లాగా అయితే స్టోర్ కావడం జరుగుతుంది. ఆ స్టోర్ అయ్యే దాన్ని మనం ఫంక్షన్ కాల్ స్టాక్ అనేది పిలవడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఒక ఫంక్షన్ పైన ఇంకో ఫంక్షన్ స్టోర్ అయ్యి ఆ పైన ఉన్న లాస్ట్ నుంచి ఫస్ట్ అవుట్ అవుతుంది కదా, దాన్ని మనం స్టాక్ అయితే పిలవడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం రికర్షన్ని ఇంకా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అనమాట. రికర్షన్ అంటే ఏంది? అదే ఫంక్షన్లో ఆ ఫంక్షన్ని కాల్ చేయడం. మనం ప్రీవియస్గా ఏం నేర్చుకున్నాం? ఒక ఫంక్షన్ లోపల నుంచి ఇంకో ఫంక్షన్ని కాల్ చేయడం అనేది తెలుసుకున్నాం కదా. ఇక్కడ రికర్షన్ అంటే ఏంటంటే ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్. ఓకేనా? ఆ ఫంక్షన్ని మళ్ళీ అదే ఫంక్షన్ కాల్ చేస్తే దాన్ని మనం రికర్షన్ అనేది పిలవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, డెఫ్ ఫంక్షన్ _1 ఆఫ్ ఇది ఒక ఫంక్షన్ డెఫినేషన్. మళ్ళీ ఆ ఫంక్షనల్ బ్లాక్లో, ఓకేనా, ఆ ఫంక్షనల్ బ్లాక్లో మళ్ళీ అదే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. చూడండి, మళ్ళీ అదే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. సో దాన్ని మనం రికర్షన్ అనేది పిలవడం జరుగుతుంది అనమాట. ఓకేనా? అదే ఒక ఫంక్షన్లో మళ్ళీ అదే ఫంక్షన్ కాల్ చేయడాన్ని రికర్షన్ అనేది అంటాం. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇప్పుడు మనం ఆ ఫంక్షన్ ఉంటుంది కదా, దాన్ని మనం రికర్సివ్ ఫంక్షన్ అయితే పిలవడం జరుగుతుంది అనమాట. దీన్ని మనం రికర్సివ్ ఫంక్షన్ అయితే పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ ఏంది మళ్ళీ ఇక్కడ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్తో అయితే దీని అయితే అర్థం చేసుకుందాం ఈ రికర్షన్ని. ఓకేనా? మల్టిప్లయింగ్ n నెంబర్స్ అనే ఒక చిన్న ఎగ్జాంపుల్తో అయితే దీని అయితే అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లై, ఇది ఫంక్షన్ నేమ్. ఓకేనా? ఫంక్షన్ నేమ్ అనుకోండి, ఇది ఒక వాల్యూ 5. ఇక్కడ మనం ఏం చేయాలి? మనకు అవుట్పుట్ ఏం రావాలి? 5 × 4 × 3 × 2 × 1 అనేది రావాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా అయితే మనకి కావాలన్నమాట. సో దానికోసం మనం ఏం చేస్తాం? ఓకేనా? చిన్న చిన్న పార్ట్స్ లాగా డివైడ్ చేసుకుందాం. మనం 5 × మల్టిప్లై ఆఫ్ 4, 5 ఇవన్నీ చేసినా కానీ మనకు అవుట్పుట్ సేమే కదా. ఈ 5 ఇవన్నిటిని మల్టిప్లై చేసినా కానీ మనకు అవుట్పుట్ సేమ్. ఓకేనా? మల్టిప్లై ఆఫ్ 4. ఓకేనా? మళ్ళీ మల్టిప్లై ఆఫ్ 4ని ఏ విధంగా రాయొచ్చు? ఈ మల్టిప్లై ఆఫ్ 4ని మళ్ళీ 4 × మల్టిప్లై ఆఫ్ 3 అనేది రాయొచ్చు అనమాట. ఓకేనా? 4 × మల్టిప్లై ఆఫ్ 3 సేమ్. మల్టిప్లై ఆఫ్ 3ని ఏం రాయొచ్చు? 3 × మల్టిప్లై ఆఫ్ 2. మళ్ళీ 2ని ఏం రాయొచ్చు? 2 × మల్టిప్లై ఆఫ్ 1. ఓకేనా? 1 అంటే ఏంది? మనకి 1 × మల్టిప్లై ఆఫ్ 1 అంటే 1 వస్తుంది కదా, మనకు అవుట్పుట్ అనేది 1 వస్తుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఏం చేస్తున్నాం? ఒక ప్రాబ్లమ్ని స్మాల్ పార్ట్స్ లాగా డివైడ్ చేస్తున్నాం. ఓకేనా? చిన్న చిన్న ప్రాబ్లం లాగా డివైడ్ చేసి మళ్ళీ అదే ఫంక్షన్ లోపల మనం రికర్సివ్గా చేస్తున్నాం అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి రికర్షన్ అంటే ఏంటంటే మనం స్మాల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసినాం కదా, 5 × మల్టిప్లై ఆఫ్ 4. ఓకేనా? ఇదే దాన్ని మళ్ళీ 4 × మల్టిప్లై ఆఫ్ 3 కూడా యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సేమ్ ప్రాబ్లం. ఓకేనా? సేమ్ దాన్ని సేమ్ సబ్ పార్ట్ ఒక ప్రాబ్లమ్ని మనం చిన్న చిన్న పార్ట్స్ లాగా చేసాం కదా, ఆ పార్ట్స్ని మళ్ళీ సాల్వ్ చేయడానికి మళ్ళీ అదే ఫంక్షన్ యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. సేమ్ ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఇప్పుడు మనం దీన్ని అయితే చేద్దాం అనమాట. ఇక్కడ మనకేంది? ఇది మన రికర్సివ్ ఫంక్షన్. ఓకేనా? ఇది మన రికర్సివ్ ఫంక్షన్ మల్టిప్లై ఆఫ్ n. ఓకేనా? ఇక్కడ మనకేంది? రిటర్న్ అంటే రికర్షన్. మనం సేమ్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని సింపుల్గా అయితే అర్థం చేసుకుందాం. ఇప్పుడు నేను ఏం చేస్తాను? మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం ఇక్కడికైతే వెళ్దాం. ఇక్కడికి వెళ్ళి మనం స్టెప్ బై స్టెప్ అయితే డీటెయిల్గా అయితే అర్థం చేసుకుందాం అనమాట. ఈ రికర్షన్ని స్టెప్ బై స్టెప్ ఏం జరుగుతుందో కూడా డీటెయిల్గా అయితే అర్థం చేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు మనకి ఫంక్షన్ ఉందనుకోండి. ఇక్కడ మనకి డెఫ్ ఇక్కడ మల్టిప్లై ఆఫ్ n అంటే ఏంది? 3 తీసుకుందాం. ఓకేనా? ఒక వాల్యూ అనేది 3 తీసుకుందాం. ఇక్కడ మనకి ఏంది? రిటర్న్. ఓకేనా? ఇక్కడ మనం n అనేది ఇద్దాం. ఓకేనా? ఇంకా మీకు అర్థం కానికి 3 పెడదాం. ఓకేనా? 3 × మళ్ళీ ఫంక్షన్ కాల్. మీరేం టెన్షన్ తీసుకోకండి, నేను స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం చూడండి, జస్ట్ అర్థం చేసుకోనికి ట్రై చేయండి. 3 - 1.
ఓకేనా. ముందుగా ఇన్పుట్ n ఈజ్ ఈక్వల్ టు 3 అనేది ఇద్దాం. ఇక్కడ మనం ఎన్ని పెడదాం డైరెక్ట్గా. n ఈజ్ ఈక్వల్ టు 3 n, ఇక్కడ n-1 అయితే చేద్దాం. ఓకేనా. ఓకేనా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా అయితే రికర్షన్ అయితే అర్థమవుతుంది. మీకు చెప్తాను, స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ముందుగా ప్రాబ్లం అయితే చూడండి. చేద్దాం. రిజల్ట్ మనకి రిజల్ట్ లోపల స్టోర్ చేసుకుందాం అనమాట మన అవుట్పుట్ని. మల్టిప్లై ఆఫ్ మనం ఫంక్షన్ కాల్ చేస్తున్నాం, ఎన్ని పాస్ చేస్తున్నాం అనమాట. దాని తర్వాత ప్రింట్ చేద్దాం, ప్రింట్ ఆఫ్ రిజల్ట్. ఓకేనా. ఇప్పుడు నేను ముందుగా ఏం చేస్తాను, ముందుగా నేను ఈ అవుట్పుట్ అయితే చూపిస్తాను మీకు. VS కోడ్లోకి వెళ్ళి అవుట్పుట్ చూపిస్తే మీకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. ముందుగా ఏం చేద్దాం, ఒక బేస్ కండిషన్ కూడా రాద్దాం. బేస్ కండిషన్ అంటే ఏందో కూడా చెప్తాను. ఇఫ్ n డబల్ ఈక్వల్ టు 1 రిటర్న్ అనేది ఇద్దాం, రిటర్న్ 1. మనం దీన్ని VS కోడ్లో అయితే రన్ చేసి అయితే చూపిస్తాను. ముందుగా అవుట్పుట్ అయితే చూపిస్తాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకేనా. నేను VS కోడ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా. ఇది మన కోడ్ అనమాట. ఒకసారి మనం దీన్ని రన్ చేద్దాం. రన్ చేసి ఏం కావాలి, 3 ఇంటూ 2 ఇంటూ 1 అయితే రావాలన్నమాట. అంటే ఏంది, 3 2 6, 6 ఇంటూ 1 అంటే 6 వస్తుంది అనమాట అవుట్పుట్. ఓకేనా. చూసారు కదా, మనకి ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి 6 వచ్చింది. ఒకవేళ మనం 5 ఇచ్చాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 5 ఇచ్చాను అనుకోండి, 5 చూడండి 120. మనకి సేమ్ ఫ్యాక్టోరియల్ అంటే ఏంది, మనకి 5 ఫ్యాక్టోరియల్ ఏంది 120, 2 ఫ్యాక్టోరియల్ ఏంది 2. ఓకేనా. ఈ విధంగా ఫ్యాక్టోరియల్స్ కనుక్కుంటాం అనమాట మనం ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం మనం స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకున్నాం. ఈ రికర్షన్ యూజ్ చేసుకుని ఈ ఫంక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఓకేనా, ఇంటర్నల్గా ఏ విధంగా జరుగుతుందో చూద్దాం అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మనం స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకుందాం. ఇక్కడ మనం ఈ ఫంక్షన్ అనేది ఫస్ట్గా n ఈజ్ ఈక్వల్ టు 3. ముందుగా ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాం, ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. ఓకేనా. ఈ డెఫినేషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మనం ఫంక్షన్ కాల్ చేయలేదు కాబట్టి ఈ బ్లాక్లోకి అయితే వెళ్ళదు అనమాట, డైరెక్ట్గా ఇక్కడికి వస్తుంది. n ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు మనకి nలో 3 అనేది స్టోర్ అయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై ఆఫ్ n. ఇక్కడ nలో ఏం చేస్తున్నాం, మనం 3 అనేది పాస్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ఏమవుతుంది, nలో మనకి 3 కాబట్టి ఇక్కడ మనకి 3 అవుతుంది అనమాట. కానీ ఇక్కడ మనకి 3 అయితే రావడం జరుగుతుంది. కానీ దీని తర్వాత మనం ఏం చెక్ చేస్తున్నాం, ఒక కండిషన్ చెక్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. ఇక్కడ మనం చూపిస్తాం, చూడండి ఒక సెకండ్. ఇక్కడ మనకి ఇండెంటేషన్ అనేది ఇవ్వండి. ఓకేనా. ఇప్పుడు మనం ఒక కండిషన్ చెక్ చేస్తున్నాం, n డబల్ ఈక్వల్ టు 1 ఫాల్స్. ఇక్కడ మనకి కాదు కదా, ఫాల్స్. కానీ ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది కాదు కదా, ఇక్కడ మనకి ఫాల్స్. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇది రిటర్న్ అవుతుంది అనమాట. రిటర్న్ n ఇంటూ మల్టిప్లై ఆఫ్ n-1. ఇది ఫంక్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, సేమ్ ఫంక్షన్ని మళ్ళీ కాల్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. ఇక్కడ మనం సేమ్ ఫంక్షన్ని చూడండి, మల్టిప్లై ఆఫ్ n-1 ఈ ఫంక్షన్ని మళ్ళీ కాల్ చేస్తున్నాం. ఓకేనా. ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఇక్కడ సేమ్ ఫంక్షన్ని మళ్ళీ కాల్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మనం సేమ్ ఫంక్షన్ మళ్ళీ కాల్ చేస్తున్నాం కాబట్టి సేమ్ ఇందులో ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉంటుందో అదే రావడం జరుగుతుంది అనమాట. సేమ్ ఫంక్షన్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ మనకి సేమ్ ఫంక్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, సేమ్ ఇదే రావడం జరుగుతుంది అన్నమాట ఇక్కడ. ఓకేనా. ఇదే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు మనకి ఏం చేస్తున్నాం, ఫంక్షన్ ఏం కాల్ చేసింది, n-1. n-1 అంటే ఏంది, ఇక్కడ మనకి 2 కదా, n-1 అంటే 2. ఓకేనా. మళ్ళీ కండిషన్ అనేది చెక్ చేద్దాం. కానీ ఇప్పుడు మళ్ళీ కండిషన్ అనేది చెక్ చేద్దాం. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1, 2 కదా n అనేది. సో మనకి ఇక్కడ కండిషన్ ఫాల్స్ అనమాట, ఇక్కడ ఫాల్స్. మళ్ళీ ఇందులోకి అయితే రాదనమాట, బ్లాక్ ఆఫ్ కోడ్ ఫాల్స్ కాబట్టి ఇందులోకి అయితే రాదు. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ చేస్తున్నాం, n ఇంటూ మల్టిప్లై ఆఫ్ n-1. ఓకేనా. ఇక్కడ ఏం జరుగుతుంది, మళ్ళీ ఫంక్షన్ అనేది కాల్ చేస్తుంది. ఓకేనా. దానికంటే ముందు ఇక్కడ ఏం జరుగుతుంది, ముందుగా ఇక్కడ చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ఏముంటుంది, ముందుగా ఇక్కడ మనకి ఏముంటుంది, n అంటే ఏంది మనకి ఇక్కడ, n అంటే ఏంది మనకి ఇక్కడ. ఓకేనా. ఒక సెకండ్. ఇక్కడ మనకి n ఏంది డైరెక్ట్గా చేంజ్ చేద్దాం. ఇక్కడ n అంటే ఏంది మనకి ఇక్కడ 3 కదా, ఒక 3 ఉంచుదాం. ఓకేనా. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. మళ్ళీ వెనక కోసం మనం రికర్షన్ బ్యాక్ ట్రాకింగ్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి 3 కదా, n అంటే 3.
ఇక్కడ మనకి n అంటే ఎంత, ఇప్పుడు మనకి n లో ఎంత స్టోర్ అయింది 2 కదా, మనకి n అంటే ఇక్కడ 2. ఓకేనా, మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాం, దీన్ని మళ్ళీ ఇక్కడ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం, మళ్ళీ ఇక్కడ ఫంక్షన్ కాల్ అనేది మళ్ళీ ఇట్ సెల్ఫ్ మళ్ళీ ఆ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, మళ్ళీ ఆ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ ఆ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం, అంటే మళ్ళీ ఆ బ్లాక్ ఆఫ్ కోడే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, మళ్ళీ ఆ బ్లాక్ ఆఫ్ కోడే రావడం జరుగుతుంది, మళ్ళీ ఆ ఫంక్షన్ మళ్ళీ కాల్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకేంది సెకండ్, ఓకేనా, మళ్ళీ సేమ్ ఫంక్షన్ అయితే కాల్ కావడం జరుగుతుంది, చూసారు కదా, మనకి సేమ్ ఫంక్షన్ అయితే కాల్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇక్కడ వాల్యూస్, ఓకేనా, ఇప్పుడు మనకి సేమ్ ఫంక్షన్ అయితే కాల్ కావడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుంది, సేమ్ ఫంక్షన్ ఏం జరుగుతుంది, ఇక్కడ ఈ ఫంక్షన్ ఏం కాల్ చేస్తుంది, n-1 కాల్ చేస్తుంది. n-1 అంటే ఎంత, 2 - 1 ఎంత, 1 ఉంటుంది అనమాట. ఈ ఫంక్షన్లో మనకి 1 ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఏం చేస్తున్నాం, మళ్ళీ కండిషన్ చెక్ చేస్తున్నాం, ఇఫ్ n = 1 అంటే కరెక్టే కదా, ట్రూ కదా, ఇక్కడ మనకి ఇక్కడ ట్రూ, ఇక్కడ మనకి ట్రూ, మనకి కండిషన్ అనేది ట్రూ అయిందనమాట. అంటే ఇది బేస్ కండిషన్. ఓకేనా, బేస్ కండిషన్ అనేది లేకపోతే మనకి ఇన్ఫైనైట్ టైం అనేది లూప్ అనేది రిపీట్ అవుతుంది అనమాట, ఈ సెల్ఫ్ లూప్ అనేది. ఓకేనా, మనకి ట్రూ అయింది, కండిషన్ ట్రూ అయింది కాబట్టి రిటర్న్ 1 చేస్తున్నాం. ఓకేనా, 1ని రిటర్న్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, 1ని రిటర్న్ చేస్తున్నాం. దేనికి, ఈ ఫంక్షన్కి, దీనికే కదా మనం ఇదే కదా ఈ ఫంక్షన్ కాల్ చేసింది. కానీ ఈ ఫంక్షన్ కాల్ చేసింది ఏది, ఇది. సో మనకి దీనికి మనం రిటర్న్ చేస్తున్నాం అనమాట. కానీ ఇప్పుడు మనం దీనికి రిటర్న్ చేస్తున్నాం, ఏం రిటర్న్ చేస్తున్నాం, 1ని రిటర్న్ చేస్తున్నాం. ఇక్కడ మనం దీనికి 1 అనేది రిటర్న్ చేస్తున్నాం. ఇప్పుడు మనం దీనికి ఏం రిటర్న్ చేస్తున్నాం, 1 అనేది రిటర్న్ చేస్తున్నాం అనమాట. 1 అనేది రిటర్న్ చేసాం. ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, ఇక్కడ ఇప్పుడు ఏముంది 2 × 1, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, 2 × 1 కదా, 2 × 1 అంతేనా, 2 × 1, 2 × 1 అంటే ఎంత, మనకి 2 అనేది మళ్ళీ రిటర్న్ చేస్తున్నాం. ఇక్కడ మళ్ళీ రిటర్న్ చేస్తున్నాం, చూడండి రిటర్న్ ఎక్కడ అవుతుంది, ఏ ఫంక్షన్ కాల్ చేసింది దీన్ని, ఈ ఫంక్షన్ ఏ ఫంక్షన్ కాల్ చేసింది, ఇది కదా. ఓకే, ఇది కదా, ఇప్పుడు దానికి రిటర్న్ అవుతుంది అన్నమాట. కానీ ఇప్పుడు మనకి దీనికి రిటర్న్ అవుతుంది, మనకు వచ్చిన వాల్యూ ఇక్కడ నుంచి దీనికి రిటర్న్ వెళ్తుంది అనమాట. ఓకేనా, దీనికి రిటర్న్ వెళ్తుంది. అంటే ఇక్కడ ఏముంది, మనకి 2 × 1 జరిగింది కదా, ఇక్కడ మనకి ఏమి రిటర్న్ వెళ్తుంది, 2 అనేది రిటర్న్ వెళ్తుంది అనమాట. ఇక్కడ మనకి 2 అనేది రిటర్న్ వెళ్తుంది. ఓకేనా, 2 అనేది రిటర్న్ వెళ్తుంది. ఇక్కడ ఏముంది, ఇక్కడ మనకి ఇప్పుడు 2 అనేది ఉంది అనమాట. 2 అనేది ఉంది, 2 అంటే ఏంది, 3 × 2 అంటే ఏంది, మనకి ఇక్కడ అవుట్పుట్ 2 × 3 అంటే మనకి అవుట్పుట్ ఏంది, 6 కదా. కానీ 6 అనేది ఉండడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 6 అనేది దేనికి రిటర్న్ వెళ్తుంది, ఈ ఫంక్షన్ ఏది కాల్ చేసింది, ఇది కాల్ చేసింది కదా, ఫస్ట్లో ఇది కాల్ చేసింది. ఓకేనా, మళ్ళీ దానికి రిటర్న్ వెళ్తుంది అనమాట. ఇది ఇక్కడ మళ్ళీ దానికి రిటర్న్ వెళ్తుంది. ఓకేనా, ఇక్కడ మనకి దానికి మళ్ళీ రిటర్న్ వెళ్తుంది. ఇక్కడ మనకి 6 అనేది రిటర్న్ వెళ్తుంది అనమాట. ఓకేనా, 6 అనేది రిటర్న్ వెళ్తుంది. ఓకేనా, కనిపిస్తుంది అనుకున్నాను. ఇక్కడ మనకి 6 అనేది రిటర్న్ వెళ్తుంది అనమాట. ఓకేనా, 6 అనేది రిటర్న్ వెళ్తుంది. ఆ 6ని మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఇక్కడ మనం ఆ 6ని ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ అవుట్పుట్ 6 అనేది రావడం జరుగుతుంది. అవుట్పుట్ ఏమొస్తుంది, 6 అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, 6 అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ఒక రికర్షన్ ప్రాబ్లం చేసేటప్పుడు మీరు తప్పకుండా పెన్ పేపర్ తీసుకొని ఈ విధంగా అయితే సాల్వ్ చేయండి అనమాట. ఓకేనా, ఈ సెల్ఫ్ లూప్ మళ్ళీ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మళ్ళీ ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. మీ సేమ్ ఫంక్షన్ అనేది మళ్ళీ కాల్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఓన్లీ ఇంటర్నల్గా వాల్యూస్ అనేది చేంజ్ కావడం జరుగుతుంది. ఇక్కడ 2 రావడం జరిగింది, ఇక్కడ 1 కావడం జరిగింది. బేస్ కండిషన్ ఏం చేస్తుంది, ఈ బేస్ కండిషన్ అనేది లేకపోతే మనకి ఇన్ఫినిట్ టైం ఇప్పుడు 1 కాకుండా మళ్ళీ -1 ఉంటుంది కదా, మళ్ళీ -1 జరుగుతుంది, మళ్ళీ 0 అవుతుంది, మళ్ళీ -1 అవుతుంది, -2, ఈ విధంగా మనకి వెళ్తూనే ఉంటుంది అనమాట. సో ఒక బేస్ కండిషన్ అనేది ఉండాలన్నమాట. ఎందుకంటే సెల్ఫ్ లూప్ అనేది ఎక్కడ ఎండ్ కావాలి, రికర్షన్ అనేది ఎక్కడ ఎండ్ కావాలి, ఓకేనా, అనేది ఉండాలన్నమాట. ఒక బేస్ కండిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రికర్షన్లో. ఓకేనా, ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అయితే వెళ్ళాలన్నమాట. ఓకేనా, అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరైతే కామెంట్ చేయండి. ఇంకో ప్రాబ్లం అయితే నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఇదైతే అర్థం చేసుకున్నాం కదా, ఒకసారి మనం మన స్లైడ్లోకి అయితే వెళ్దాం. ఓకేనా, ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ మనకి బేస్ కండిషన్ అనేది n = 1 అయినప్పుడు మనకి 1 అనేది రిటర్న్ కావాలన్నమాట. 1 అనేది రిటర్న్ కావాలి. ఇప్పుడు మనకి ఏంది, ముందుగా ఫంక్షన్ డెఫినేషన్ జరుగుతుంది. ఒకసారి మనం బ్రీఫ్గా అయితే తెలుసుకుందాం. ముందుగా ఫంక్షన్ డెఫినేషన్ అనేది రన్ అవుతుంది. దాని తర్వాత మనం n అంటే 3 తీసుకున్నాం. ఓకేనా, n అనేది 3 తీసుకున్నాం. 3 తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నాం, మల్టిప్లై ఆఫ్ నమ్ అంటే 3ని మనం వాల్యూ కింద పాస్ చేస్తున్నాం.
ఓకేనా. దీనికి వాల్యూ కింద అయితే పాస్ చేస్తున్నాం. ఓకేనా. ఇక్కడ మనకి ఎన్లో ఏముంటుంది 3 అనేది ఉంటుంది. ఇక్కడ మనకి 3 n డబుల్ ఈక్వల్ టు 3 డబుల్ ఈక్వల్ టు 1 కాదు కదా. సో మనకి ఇక్కడ రిటర్న్ ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇది ఫాల్స్, ఈ కండిషన్ అనేది ఫాల్స్. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఒక నిమిషం, ఒక సెకండ్, ఇక్కడ మనకి స్క్రీన్ కనిపిస్తలే కదా. ఓకేనా. ఇక్కడ మనకి ఏం జరుగుతుంది చూడండి, ఇక్కడ మనకి ఫంక్షన్ కాల్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, ఒక స్టాక్ లాగా అయితే జరుగుతున్నాయి అనమాట. ఇక్కడ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఒక సెకండ్. ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఒక సెకండ్. ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, ఇది మనకి ఒక స్టాక్ లాగా అయితే స్టోర్ కావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి ఏంది, ముందుగా ఇది జరిగింది కదా, ఇక్కడ నుంచి ఇది ఫంక్షన్. ఓకేనా. ఇక్కడ మనకి ఫంక్షన్ 1, ఓకేనా, ఫంక్షన్ కాల్ 1 ఫంక్షన్. ఒక సెకండ్ మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకి ఇది ఒక స్టాక్ అనుకోండి, ఇది మనం ఒక స్టాక్. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేసాం, ఫస్ట్గా ఒక ఫంక్షన్ కాల్ అయితే చేసాం అనమాట. ఫంక్షన్ కాల్ 1, ఫంక్షన్ నేమ్ ఏంది, మల్టిప్లై ఆఫ్ n కదా, మల్టిప్లై ఆఫ్ n అనేది మనకి ఫస్ట్ ఫంక్షన్ కాల్ అనేది జరిగింది అనమాట. ఓకేనా. ఇది స్టాక్, ఇక్కడ చూడండి, ఇది మనకి స్టాక్ అనమాట. ఓకేనా. ఇది మన స్టాక్. మనకి ఏం చేసాం, ముందుగా ఈ ఫంక్షన్ అనేది కాల్ అయింది. ఓకేనా. ముందుగా మనకి ఏది, ఈ ఫంక్షన్ అనేది దీన్ని కాల్ చేసింది. ఇది మనకి ఇందులో ఏముంది, మల్టిప్లై ఆఫ్ n ఉంది. ఓకేనా. ఇది మనం మల్టిప్లై ఆఫ్ n. దీని తర్వాత ఏం చేస్తున్నాం, మళ్ళీ ఇంటర్నల్గా ఇంకో ఫంక్షన్ కాల్ చేస్తున్నాం, n-1ని కాల్ చేస్తున్నాం. కానీ ఎన్లో ఎంత ఉంది, మనకి 3 అనేది ఉందన్నమాట. దీని తర్వాత మనం ఏ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం, n మల్టిప్లై ఆఫ్ 2ని కాల్ చేస్తున్నాం అనమాట. మల్టిప్లై ఆఫ్ 2ని, అదే కదా మల్టిప్లై ఆఫ్ 2ని కాల్ చేస్తున్నాం. దీని తర్వాత మనం ఏం చేస్తున్నాం, మల్టిప్లై ఆఫ్ 1ని కాల్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, ఒక స్టాక్ లాగా మనకి స్టోర్ కావడం జరుగుతుంది. ఇంటర్నల్గా మన కంప్యూటర్లో ఒక స్టాక్ లాగా ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా. మల్టిప్లై ఆఫ్ 1 చేసినాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, రిటర్న్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. కండిషన్ అనేది ట్రూ అయింది కాబట్టి మనం రిటర్న్ చేస్తున్నాం. రిటర్న్ ఏం చేస్తున్నాం, 1ని రిటర్న్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మనం 1ని రిటర్న్ చేస్తున్నాం. ఇక్కడ మనం 1ని దేనికి రిటర్న్ చేస్తున్నాం, దీనికి రిటర్న్ చేస్తున్నాం, అంటే n- మల్టిప్లై ఆఫ్ 2కి రిటర్న్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఏముంటుంది మనకి, రిటర్న్ ఏం చేస్తున్నాం, 1ని రిటర్న్ చేస్తున్నాం. ఇక్కడ మనకి 1ని రిటర్న్ చేస్తున్నాం. ఇక్కడ మనకి 1 అనేది దీనికి వెళ్తుంది అనమాట. ఇక్కడ మనకి 1 అనేది దీనికి వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా. ఇందులో ఏముంది మనకి, ఇప్పుడు మల్టిప్లై ఆఫ్ 2లో ఏముంది మనకి 1 ఉందన్నమాట. ఇక్కడ మనకి 1 ఉంది. ఓకేనా. ఇక్కడ మనకి 1 ఉందన్నమాట. ఇక్కడ మనకి 1 అనేది ఉండడం జరిగింది. ఇప్పుడు 2 × 1 ఎంత, మనకి 2 × 1 2 కదా. కానీ ఇక్కడ మనకి 2 అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి 2 అనేది ఉండడం జరుగుతుంది. కానీ ఇది మనకి డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇది అయిపోయింది, దాని పని అయిపోయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఈ 2 అనేది మళ్ళీ రిటర్న్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి 2 అనేది మళ్ళీ రిటర్న్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ 2 అనేది రిటర్న్ అవుతుంది. దేనికి, మల్టిప్లై ఆఫ్ 3కి రిటర్న్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి దీనికి రిటర్న్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏమో ముందుగా 3 ఉంది కదా, 3 × 2 అంటే ఎంత మనకి, ఇక్కడ 3 × 2 అంటే ఎంత, 6 కదా. ఓకేనా. ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, 2 × 3 జరుగుతుంది అనమాట. అంటే సారీ 3 × 2 కదా, 3 × 2 జరుగుతుంది అనమాట. ఇది కూడా ఎంత మనకి 6 వస్తుంది అనమాట. కానీ ఇది మనకి డిలీట్ అవుతుంది. ఇక్కడ మనకి అవుట్పుట్ ఏముంది, ఇది ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి 6 వస్తుందంట అవుట్పుట్. అవుట్పుట్ ఏంది, మళ్ళీ రిటర్న్ చేస్తున్నాం. మళ్ళీ దేనికి రిటర్న్ చేస్తున్నాం, దీనికి రిటర్న్ చేసినాం కదా, 6ని మనం దీనికి రిటర్న్ చేసాం అనమాట. ఓకేనా. మనకు అవుట్పుట్ వచ్చేసి ఏమొచ్చింది, 6 అనేది అవుట్పుట్ కింద అయితే ప్రింట్ కావడం జరుగుతుంది. ఓకేనా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి మీకు స్లైడ్లో కూడా చూపిస్తాను అనమాట. మీకు స్లైడ్లో అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి, సేమ్ మల్టిప్లై ఆఫ్ 2 జరిగింది. మళ్ళీ ఏం చేస్తున్నాం, మళ్ళీ కండిషన్ అనేది చెక్ చేస్తున్నాం. ఇప్పుడు మనకేంది, n వాల్యూ 2 ఉంది కదా, n = 1 కాదు కదా. సో మళ్ళీ
మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ ఫంక్షన్ కాల్ అని చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఇక్కడ ఫంక్షన్ ఎన్ లెంత్ ఉంది 2 కదా, 2 ఇంటూ మల్టిప్లై ఆఫ్ 1. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తాం. మళ్ళీ కండిషన్ చెక్ చేస్తే ఏమైంది, ట్రూ అయింది కదా. మనకి ఎన్లో ఎంత ఉంది, 1 ఉంది. సో మనకి ఇక్కడ కండిషన్ అనేది ట్రూ అయింది. సో మనకి ఏం జరుగుతుంది, ఇది రిటర్న్ అవుతుంది అనమాట. రిటర్న్ 1 అనేది రిటర్న్ చేస్తుంది. ఈ మల్టిప్లై ఆఫ్ 1 అనేది 1 రిటర్న్ చేస్తుంది అనమాట. చూసండి, 2 ఇంటూ 1 అనేది రావడం జరిగింది. ఓకేనా, 2 ఇంటూ 1. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది, ఈ 2 ఇంటూ 1 అనేది ఇందులోకి వచ్చింది. ఈ ఫంక్షన్ ఏదైతే కాల్ చేసినో మల్టిప్లై ఆఫ్ 2లోకి రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, 3 ఇంటూ 2 కావడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మనకి ఏముంది, 3 ఇంటూ మల్టిప్లై ఆఫ్ 2, ఇది దీన్ని కాల్ చేసింది కదా, ఇది రిటర్న్ అవుతుంది అనమాట. ఓకేనా, 2 ఇందులో 2 ఉంటుంది అనమాట. 3 ఇంటూ 2 అయితే రావడం జరుగుతుంది. మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ ఈ ఫంక్షన్ రిటర్న్ కావడం జరుగుతుంది. ఓకేనా, మళ్ళీ దానికి రిటర్న్ కావడం జరుగుతుంది. చూసారు కదా, మనకి ఈ ఫంక్షన్కి అయితే రిటర్న్ కావడం జరుగుతుంది. రిటర్న్ అయ్యి మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 6 అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఎప్పుడైతే మీరు బేస్ కేస్ అనేది ఇవ్వలేదు అనుకోండి, ఇక్కడ మనం బేస్ కేస్ అనేది ఇవ్వకపోతే మనకి మ్యాక్స్ రికర్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, మ్యాక్సిమం రికర్షన్ అనేది జరిగి మనకు అవుట్పుట్ అనేది మనకి ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, అవుట్పుట్ అనేది కరెక్ట్గా రాదనమాట. ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్గా రాదనమాట. చూడండి, ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది మ్యాక్సిమం రికర్షన్ డెప్త్ ఎక్సీడెడ్, అంటే ఒక సర్టెన్ స్టేజ్ వరకు ఉండడం జరుగుతుంది రికర్షన్ అనేది. అంటే ఈ స్టాక్లో స్పేస్ అనేది ఒక సర్టెన్ స్టేజ్ వరకు వెళ్ళడం జరుగుతుంది, డీప్ వరకు. అది ఎప్పుడైతే అంతకంటే ఎక్కువ అవుతుందో అప్పుడు మనకి ఎర్రర్ అనేది రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. కానీ ఎర్రర్ అనేది చూపించడం జరుగుతుంది. ఓకేనా, చూడండి, ఈ విధంగా మనకి డేటా అనేది ఎప్పుడైతే మనం రికర్షన్ చేస్తామో ఈ విధంగా స్టాక్ రూపంలో రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు బేస్ కండిషన్ ఇవ్వకపోతే ఈ విధంగా వెళ్ళిపోతుంది అనమాట. 0 తర్వాత -1 -2 ఈ విధంగా వెళ్తూనే ఉంటుంది అనమాట 500 టైమ్స్. ఓకేనా, దీని తర్వాత మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుందాం అంటే ఈ స్టాక్ అంటే ఏమనుకున్నాము, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. మనకి లాస్ట్లో ఏదైతే వస్తుందో మనకి ఫస్ట్ అదే అవుట్ అదే వెళ్తుంది అనమాట బయటికి. దీని తర్వాత కాలింగ్ ఏ ఫంక్షన్ ఇన్ అనదర్ ఫంక్షన్, ఒక ఫంక్షన్లో ఇంకో ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఏదైనా ఆపరేషన్ చేయడానికి మనం యూజ్ చేస్తాం అనేది చెప్పడం జరిగింది. అప్పుడు మనకి ఏం చేస్తున్నాం, ఒక ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మనకి అది కూడా ఒక స్టాక్ లాగా అయితే ఫామ్ కావడం జరుగుతుంది. దాన్ని మనం ఫంక్షన్ కాల్ స్టాక్ అనేది పిలవడం జరుగుతుంది అనమాట. కానీ ఫంక్షన్ కాల్ స్టాక్. దీని తర్వాత రికర్షన్ అనేది ఒక ఫంక్షన్ని మళ్ళీ అదే ఫంక్షన్లో కాల్ చేసినప్పుడు, ఫంక్షన్ ఇట్ సెల్ఫ్ కాల్ చేసినప్పుడు మనం దాని రికర్షన్ అనేది పిలవడం జరుగుతుంది. అదే ఫంక్షన్లో మళ్ళీ అదే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు దాని రికర్షన్ అనేది పిలవడం జరుగుతుంది. ఈ రికర్షన్ అనేది ఎప్పుడు సాల్వ్ చేస్తామంటే మనం ఒక ప్రాబ్లమ్ని సబ్ పార్ట్స్ కింద డివైడ్ చేసినప్పుడు మళ్ళీ ఆ సబ్ పార్ట్స్ని మీరు సాల్వ్ చేయడానికి సేమ్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు. ఓకేనా, ఆ సబ్ పార్ట్స్ని మీరు మళ్ళీ సాల్వ్ చేయాలనుకుంటే మళ్ళీ సేమ్ అదే రికర్షన్ యూజ్ చేస్తే మనం రికర్షన్ అనేది పిలవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇంటూ 4 చేసాం కదా, మళ్ళీ 4 ఇంటూ 2 కూడా 4 ఇంటూ 3 కూడా మనం సేమ్ అదే రికర్షన్ యూజ్ చేస్తున్నాం. అంటే సేమ్ మళ్ళీ దాన్నే రిపీట్ చేస్తున్నాం కదా. ఓకేనా, 2 ఇంటూ 1 కూడా మనం సేమ్ దాన్నే రిపీట్ చేస్తున్నాం. అలా ఉన్నప్పుడు ప్రాబ్లం అనేది ఆ ఫార్మేట్లో ఉన్నప్పుడు మనం రికర్షన్ అనేది యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, అలాగే దీని తర్వాత ప్రాక్టీస్. మనం ఇప్పటివరకు ఏమైతే చూసామో మీరు తప్పకుండా అయితే ప్రాక్టీస్ చేయండి అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు ఏమైనా స్టక్ అయితే మీరు ఒకసారి వీడియో అనేది మళ్ళీ ఫస్ట్కి వెళ్ళి అయితే చూడండి అనమాట. ఓకేనా, దీని తర్వాత ఫీడ్బ్యాక్. మనకి ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది, ఈ వీడియో అనేది మీకు ఏ విధంగా అనిపించిందో మీరు తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఓకేనా, నేను తప్పకుండా అయితే రెస్పాండ్ అవుతాను అనమాట. ఓకేనా, దీని తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో ఏం నేర్చుకుందాం అంటే లిస్ట్ మెథడ్స్ అనేది ఒక కాన్సెప్ట్ అయితే నేర్చుకుందాం అనమాట. అలాగే మీకు ఈ వీడియోలో ఒక ఛాలెంజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఒక ప్రాబ్లం ఇచ్చాం, ఈ ప్రాబ్లంలో ఒక చిన్న మిస్టేక్ అయితే ఉండడం జరిగింది. మీరు ఆ మిస్టేక్ ఏందో ఐడెంటిఫై చేసి మీరైతే కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.